కలెక్టివ్లో ముఖ్యంగా మనం పీరియడ్స్ గురించి మాట్లాడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. కోర్స్ నేను ఇంతకుముందు కూడా మాట్లాడినా, కానీ ఈరోజే నాకు లాస్ట్ ఇయర్ది ఒక మెమరీ వచ్చింది ఫేస్బుక్ ఓపెన్ చేస్తే. అప్పుడు నాకు ఇంకొకసారి ఈ టాపిక్ మీద వీడియో చేయాలని బాగా అనిపిస్తుంది ఉదయం నుంచి. అందుకనే ఉండబట్టలేక ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. మొత్తానికి విషయం ఏంటంటే, ఈరోజు వరకు మనం మన ప్రపంచాన్ని ఒకసారి గమనించినట్టయితే టెక్నాలజీ విషయంలో అధునాతనంగా అంటే ఓవర్ అడ్వాన్స్ అయిపోయింది. ఈరోజు మహిళలు గర్భంలో పిండాన్ని 9 నెలల పాటు మోయకుండానే పిల్లల్ని కనవచ్చు. అంటే పిల్లలు తయారవుతున్నారు ఫ్యాక్టరీలలో. ఆ టెక్నాలజీ కూడా ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. దాని మీద ట్రయల్స్ నడుస్తున్నాయి. కొన్ని రోజులు పోతే ఆడది కడుపులోనే మోయాల్సిన అవసరం లేదు, కనుసన్నల్లోనే జస్ట్ అట్లా ఫ్యాక్టరీల్లో నిరంతరం మనం గమనించుకుంటూ పిల్లల్ని తయారు చేసుకునే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉందని చాలా రకాలైనటువంటి రీసెర్చ్లు చెప్తున్నాయి. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉందని కూడా మనం చదువుకున్నాం, గత కొంతకాలంగా చదువుకుంటూనే ఉన్నాం. అయితే టెక్నాలజీ విషయంలో ఇంత ముందుకు వెళ్తున్నాం మనం, మెయిన్గా మెడికల్ టెక్నాలజీ విషయంలో. అయితే మరి ఈ నేపథ్యంలో ఆడవాళ్ళ అవసరాలన్నీ తీరినాయా? ఆడవాళ్ళకి వాళ్ళ శరీరాలకి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన ఉన్నదా లేదా అన్నది ఒకసారి ఆలోచించినట్టయితే మనం ఎంత ముందుకన్నా పోని. కానీ కన్జర్వేటివ్ సొసైటీ అంటే ఇండియా లాంటి ఒక కన్జర్వేటివ్ సొసైటీలో ఖచ్చితంగా విమెన్ హైజీన్ గురించి, విమెన్ శానిటైజేషన్ గురించి మాట్లాడకుండా ఉండే పరిస్థితులు అయితే ఇప్పట్లో రావేమో అనే ఒక అభిప్రాయం అయితే ఖచ్చితంగా మనకి మైండ్కి వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో ఫీల్డ్ విజిట్స్ పని మీద నేను గత 3-4 నెలలుగా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అంటే అప్పుడో ఇప్పుడో ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి కూలీ చేస్తున్నటువంటి మహిళలను, లేకపోతే ఇంట్లోనే ఉంటున్న ఆడవాళ్ళను, లేకపోతే టీనేజ్ కిడ్స్ ఉన్న తల్లులను, ఇట్లా వీళ్ళని అడిగినప్పుడు మీకు పీరియడ్స్ వస్తే మీరు ఎట్లా దాన్ని ఫేస్ చేస్తారు, ఎట్లా మీ పీరియడ్ డేస్ని మీరు గడుపుతారు, శానిటరీ నాప్కిన్స్ యూస్ చేస్తున్నారా, లేదంటే మీరు ఏం వాడుతున్నారు అని చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, వాళ్ళకి కనీసం ప్రాపర్ హైజీన్కి సంబంధించినటువంటి మెజర్స్ కూడా అందుబాటులో లేవు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటం వల్ల వాళ్ళు శానిటరీ నాప్కిన్స్ని వాడే పరిస్థితుల్లో కూడా లేరు. తల్లి వాడినప్పుడు తన టీనేజ్ డాటర్కి మాత్రం ఆమె ఇవి వాడాలని ఎట్లా చెప్తుంది? మన ఇండియన్ కన్జర్వేటివ్ సొసైటీస్లో పిల్లలు కూర్చొని ప్యాడ్స్ గురించి, పీరియడ్స్ గురించి, అది గవర్నమెంట్ స్కూల్స్లో మాట్లాడుకోవడం అంటే చాలా దూరమైన మాట. ఎందుకంటే ఈరోజు మనం గవర్నమెంట్ స్కూల్ స్టాటిస్టిక్స్ తీసినట్టయితే గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ చైల్డ్ డ్రాప్ అవుట్స్ అనేవి అత్యధికంగా నమోదవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో టీనేజ్ చిల్డ్రన్కి ఇది కాదు, నీకు పీరియడ్స్ వచ్చినప్పుడు నువ్వు వాడాల్సింది క్లాత్ కాదు, శానిటరీ నాప్కిన్స్ అని, టాంపూన్స్ అని, లేదంటే మెన్స్ట్రల్ కప్స్ అని, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి బయట మనకి మార్కెట్లో. మనం అఫోర్డ్ చేయగలిగితే మన పీరియడ్స్ని మనం కంఫర్ట్గా దాటేయచ్చు అని చెప్పేసి ఆ పిల్లలకి ఎవరు చెప్తారు? అసలు వాళ్ళ తల్లులకే కదా అవేర్నెస్ లేదు. ఎందుకంటే మనందరితో టీవీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఆదివాసీ తల్లుల ఇంట్లో టీవీస్ ఉండవు. ఆదివాసీ బిడ్డలకి మరి అన్ని అంశాల్లో ఎవరు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే మేము విజిట్ చేసినటువంటి గ్రామాలు ఎట్లా ఉన్నాయంటే, కనీసం వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళాలంటే రోడ్డు కూడా లేదు. ఏదైనా ఇంజురీస్ జరిగితే వాళ్ళు బయట అంటే దగ్గరలో ఉన్న టౌన్లోకి వచ్చి హాస్పిటల్కి వెళ్ళే లోపే ప్రాణాలు కోల్పోయేటటువంటి మారుమూల, ఇంకా అడవి మధ్యలో బ్రతుకుతారని అనుకోవాలి వాళ్ళు, సింపుల్గా అట్లా చెప్పాలి. సో అట్లాంటి వాళ్ళకి ఎవరు చెప్తారు ఈ అంత ఇన్ఫర్మేషన్ కూడా? పెద్ద ప్రశ్న కదా. సో ఈ విషయంలో ఖచ్చితంగా ఎన్జిఓ లాంటి వాళ్ళు, లేదంటే ఎవరైనా తరచూ ట్రిప్స్ కానీ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు, అక్కడ నేటివ్ పీపుల్ కనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అవేర్నెస్ చేసి వాళ్ళకి ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు వాడే క్లాత్ కానీ లేదంటే పూడిత కానీ ఇవన్నీ వాడడం అంత హెల్దీ కాదు, అంత హైజీన్ కాదు అని వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే నేను విజిట్ చేసిన కొన్ని పెంటలు, చెంచు పెంటలు అంటారు కదా, ఆ చెంచు పెంటల్లో మహిళల పరిస్థితి ఎట్లా ఉందంటే, అంటే వాళ్ళ గుడిసెలే అడవిలో ఉంటాయి, అంటే ఒక గుట్ట మీద ఉంటాయి. చాలా గుట్ట ఎక్కితే కానీ మనం ఆ ఇళ్ళకి, ఆ గుడిసెలకి వెళ్ళలేము. ఆ గుడిసె దగ్గర కూడా ఉండే గుడిసెలు
ఎన్నో ఎక్కువ ఏమి ఉండవు. ఒక 10-12 గుడిసెలు ఉంటాయి. 30-40 మంది కంటే తక్కువ మందే ఉంటారు ఆ సముదాయంలో. జస్ట్ వాళ్ళు ఆ గుడిసెకి వెళ్ళడానికి కిలోమీటర్ల మేర నడిచి వెళ్ళాలి. టౌన్కు దూరంగా ఉంటారు, అడవికి మధ్యలో. వాళ్ళ కళ్ళ ముందే పెద్ద పెద్ద పులులు తిరుగుతూ ఉంటాయి కూడా. మరి వాళ్ళకి వాటర్ ఎట్లా? తాగడానికైనా వాడుకోవడానికైనా వాళ్ళు వాటర్ కోసం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 2 కిలోమీటర్ల మేర, అంటే గుట్టలు ఎక్కుతూ దిగుతూ రాళ్ళ మధ్య చాలా కష్టపడుతూ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని బిందెలు పట్టుకొని నడుచుకుంటా, చెప్పులు ఉండవు, బేర్ ఫుట్తో వెళ్తారు వాళ్ళు. వెళ్తూ అక్కడ వాగు ఉంటుంది, ఇట్లా పారుతున్న వాగు, పైనుంచి కిందికి పారుతున్న వాగు ఉంటే పైన వైపు ఏమో తాగడానికి పట్టుకుంటారు. అదే నీరు జస్ట్ ఒక కొన్ని ఫీట్ల కింద ఉన్న నీళ్ళనేమో వాళ్ళు డొమెస్టిక్ యూజేజ్ కోసం వాడతారు. అంటే వాళ్ళు అక్కడనే స్నానం చేస్తారు. అవే వాటర్ తోటి వాళ్ళు వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుంటారు. వాళ్ళ పీరియడ్స్ అప్పుడు కూడా వాళ్ళు ఆ వాటర్నే యూజ్ చేస్తారు. సో పైన నుంచి పారుతున్న నీళ్ళేమో పైనవి తాగి కిందవే వాళ్ళు డొమెస్టిక్ యూజేజ్కి వాడుకుంటారు. మొత్తం అక్కడే జరుగుతుంది ఇంకా ప్రతిదీ కూడా. సో వాళ్ళు పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ అంత కిందికి వెళ్ళి స్నానం చేసే అంత స్తోమత వాళ్ళకు ఉండదు. అంటే అసలు పీరియడ్ డేస్ అంటేనే ఎట్లుంటుంది మీకు ఐడియా ఉంది కదా. చాలా రకాలుగా బాడీ పెయిన్స్ ఉంటాయి, స్టమక్ పెయిన్ ఉంటుంది, మూడ్ సరిగ్గా ఉండదు, ఎప్పుడు మూడ్ స్వింగ్స్లో ఉంటాము, బాగా క్రేవింగ్స్ ఉంటాయి. ఇంత దారుణమైనటువంటి ఫ్లక్చుయేషన్స్లో వాళ్ళు ప్రతిరోజు ఆ పీరియడ్స్లో ఉన్న 5 రోజులు స్నానం చేయాలంటే గుట్టలు ఎక్కి దిగి 2 కిలోమీటర్ల మేర నార్మల్ రోడ్డు మీద నడవడమే కష్టమైతే వాళ్ళు అట్లా అడవిలో వెళ్ళి అక్కడ స్నానం చేసి రావడం, లేదంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా, అంటే ప్రతి చిన్న అవసరానికి కూడా వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి అంత కష్టపడి ఇది అనేది వాళ్ళకి చాలా ఇబ్బంది అన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఇదంతా ఒకవైపు అయితే, ఈవెన్ మనం ఇప్పుడు అర్బన్లో కూడా చూసుకున్నట్టయితే మన సిటీస్లో ఇక్కడ మనము ఒక 8 గంటల పాటు బయట ఉండాల్సి వచ్చినప్పుడు మన ప్యాడ్ని మార్చుకోవాలంటే కూడా కనుచూపు మేర మన ఇండియన్ సొసైటీలో వాష్రూమ్స్ అనేవి ప్రాపర్గా మనకు కనిపించవు. ఈ 2 కేసెస్ ఎంత కాంట్రాస్ట్గా ఉంటాయో ఇట్స్ అగైన్ అ పారాడాక్స్ లాగా అనిపిస్తుంది ఒకవేళ ఆలోచిస్తే. సో పెట్రోల్ బంక్లకు వెళ్దాము వాష్రూమ్కి, అక్కడ చేంజ్ చేసుకుందామన్నా, షాపింగ్ మాల్స్కి వెళ్దామన్నా చాలా చోట్ల పెట్రోల్ బంక్స్లో అయితే వాష్రూమ్స్ క్లోజ్ చేస్తే ఉంటారు. లేదంటే ఒకవేళ ఓపెన్ పెట్టినా కూడా అవి వాడుకోవడానికి అంత హైజీన్గా అనిపించవు టు బి ఆనెస్ట్. ఆ తర్వాత ఇంకా గవర్నమెంట్ టాయిలెట్స్ అంటే పబ్లిక్ టాయిలెట్స్ గురించి అయితే ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. ఎందుకంటే అక్కడ కూడా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అసలు పబ్లిక్ టాయిలెట్స్ ఎందుకు కట్టిర్రో ఎవరికి అర్థం కాదు. అందులో మరి మందు సీసాలు పడేయడానికా, లేకపోతే అవి అట్లా వదిలేయాలి అంతే దారాదత్తం, అది ఇంకా ఎందుకుంటాయో ఏమో తెలియదు అన్నట్టు వదిలేయడానికి కట్టిరా అన్నది తెలియదు. ఈ నేపథ్యంలో ఒక ఆర్టికల్ లాస్ట్ ఇయర్ పబ్లిష్ అయిందే, వేరే వాళ్ళు రాసింది, చదివాను. ఆ చదివినప్పుడు అందులో ఒక లైన్ ఏంటంటే, ఆల్రెడీ ఈ మదర్ ఎర్త్కి పొల్యూషన్ ద్వారా చాలా దారుణంగా ప్రభావం పడుతుంది. సో విమెన్ ఎవ్రీ మంత్ వాడేటటువంటి శానిటరీ నాప్కిన్స్ వల్ల కూడా పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి దీని నుంచి మనం బయటపడాలి, మన మదర్ ఎర్త్ని కాపాడుకోవాలంటే శానిటరీ నాప్కిన్స్కి బదులుగా మెన్స్ట్రల్ కప్స్ని వాడాలని చెప్పేసి వాళ్ళొక తీర్మానం, అంటే వాళ్ళొక పబ్లిక్ తీర్మానం చేసేసారు అనమాట. అది చూడంగానే నాకు ఫస్ట్ వాళ్ళ అమాయకత్వానికి నవ్వొచ్చింది. ఆ తర్వాత వీళ్ళు మెన్స్ట్రల్ కప్ దాకా వెళ్తున్నారు. కనీసం చెంచులు కానీ, ఆదివాసీలు కానీ, లేకపోతే కుగ్రామాల్లో ఉంటున్నటువంటి సాధారణమైన సామాన్య ప్రజానీకం, చిన్న చిన్న పిల్లలు, తల్లులు అసలు శానిటరీ నాప్కిన్స్ని కూడా చూసుండరు, వాడి ఉండరు. అది ఉంటే వాళ్ళ పనులు కొంతలో కొంతైనా ఈజీ అవుతాయన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు పాపం. మరి వీళ్ళు ఇట్లా ఉన్న స్టేజ్లో మనం అట్లా మాట్లాడుకుంటున్నామని. ఇందులో నాకు ముఖ్యంగా తప్పని ఎందుకు అనిపిస్తుందంటే, ఈ మాట ముఖ్యంగా మెన్స్ట్రల్ కప్ని మీరు ఒక బిజినెస్గా తీసుకోవాలనుకుంటే బిజినెస్గానే ప్రమోట్ చేయండి. ఎట్లా అయితే శానిటరీ నాప్కిన్స్ని మనం టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లలో చూస్తామో అట్లా మీకు నచ్చిన విధంగా గ్లోరిఫై చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ సెంటిమెంట్తో కొట్టి చంపకండి దయచేసి. ఎన్వైరన్మెంటల్ కోణంలో దీన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే, శానిటరీ నాప్కిన్స్ వాడుతున్న ప్రతి మహిళ, ప్రతి అమ్మాయి కూడా అరే నా వల్ల కూడా ఈ ఎర్త్కి ఇంత పొల్యూషన్ అవుతుంది అని చెప్పేసి బలవంతంగా మెన్స్ట్రల్ కప్స్కి స్విచ్ అయ్యేటటువంటి
పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. ఇంకా కూడా ఆప్షన్స్ ఉన్నా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మనం డే టు డే చాలా అడ్వాన్స్ అవుతున్నాం కాబట్టి. శానిటరీ నాప్కిన్స్, ట్యాంపూన్స్, ఇంకా మెన్స్ట్రల్ కప్స్. సో అందరూ ఈ మూడింటిని కంఫర్ట్గా తీసుకోలేకపోవచ్చు. నాకు ప్యాడ్స్ కంఫర్ట్ అయితే ఇంకొకరికి ట్యాంపూన్స్, ఇంకొకరికి మెన్స్ట్రల్ కప్స్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కోటి కంఫర్ట్ అవ్వచ్చు. కానీ ఎవరు దేన్ని వాడాలి అన్నది వాళ్ళు నిర్ణయించుకోవాలి తప్పిస్తే మనము మన బిజినెస్ కోసం దాన్ని నేచర్కి రిలేట్ చేసి, మదర్ అర్త్కి రిలేట్ చేసి, వాళ్ళని గిల్ట్లో పడేసి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు స్విచ్ అయ్యి ఇబ్బంది పడి ఆ తర్వాత గైనికి చూసుకొని తెచ్చుకునేటటువంటి అంత దూరానికైతే మనం తీసుకెళ్ళకూడదు. అయితే మెన్స్ట్రువల్ కప్స్ మంచివే. ఎట్లా మంచివి అంటే, శానిటరీ నాప్కిన్స్ కానీ ట్యాంపూన్స్ కానీ వాడుతున్నప్పుడు మనం వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్ళాల్సి వచ్చి అనుకోని పరిస్థితుల వల్ల తడవాల్సి వచ్చినప్పుడు అక్కడ మనం చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం, లీకేజ్, ఇవన్నీ భయాలు ఉంటాయి. కానీ మెన్స్ట్రువల్ కప్ ఉంటే ఒక రకంగా దాని నుంచి తప్పించుకోవచ్చు. మరి మెన్స్ట్రువల్ కప్ పూర్తిగా వాడేయచ్చా అంటే, మెన్స్ట్రువల్ కప్ నుంచి కూడా మనకి కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి. ఏంటి, ఎలా వాడాలి, అది వాడితే మన హైమన్ లేయర్ ఏమైనా చిరిగిపోతుందా, లేకపోతే పెళ్ళైన వాళ్ళు మాత్రమే వాడాల్సిందా, పెళ్ళవని వాళ్ళు కూడా వాడొచ్చా, లేదంటే నేను మెన్స్ట్రువల్ కప్ వాడాలనుకుంటున్నాను, దాన్ని వాడే ముందు ఎలా క్లీన్ చేయాలి, వన్స్ అది ఫిల్ అయిన తర్వాత దాన్ని ఖాళీ చేశాక మళ్ళీ దాన్ని ఎట్లా స్టెరిలైజ్ చేసి వాడుకోవాలి, దాన్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, అంతేకాకుండా అసలు మెన్స్ట్రువల్ కప్ ఫిల్ అయిందా లేదా అన్నది ఎట్లా తెలుస్తుంది, అసలు మనకి ఏ సైజ్ మెన్స్ట్రువల్ కప్ వాడాల్సి ఉంటుంది, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఎవరికైతే కనీసం హైజీన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలీదో, అవేర్నెస్ లేదో, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉండండి. అయితే అందులో మీరు ఇట్లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ని జోడించకుండా వాలంటీర్గా చెప్పండి. ఆ తర్వాత మీరు ఒకవేళ మెన్స్ట్రువల్ కప్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే, స్విచ్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. ఒకవేళ మీరు చిన్నపిల్లలు అయితే, అంటే టీనేజర్స్ అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైనిక్ని కలిసి మీరు వాళ్ళ గైడెన్స్లో మెన్స్ట్రువల్ కప్ని యూజ్ చేయండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పీరియడ్స్ అనేవి మీకు కంఫర్ట్ని ఇవ్వాలి అంతే. మీరు ఇంకొకరిని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకరు విధించిన చట్రంలో ఇరుక్కుని గిల్ట్ తోటి మీ పీరియడ్స్ని అనుభవించాల్సిన అవసరం అంతకన్నా లేదు.